ఈస్టర్ తర్వాతి 4వ ఆదివారం కొరకే ఆరాధన కొరకు ప్రార్థన చేసుకుందాము. ఆరాధన ప్రారంభించుకుందాము. ప్రార్థన. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తి మిక్కిలి కనికరమ గల దేవా, అత్యంత కృపగలిగిన నా పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికే వందనాలు స్తోత్రాలు. నైనా గడిచిన ప్రభా ఆదివారం నేటి వరకు కాచిన విధానం కొరకు నీకు వందనాలు. నాయన నీ సజీవమైన రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచిన దేవా నీ స్తోత్రాలు. కోడి తన రెక్కల కింద ప్రభా భద్రపరిచిన రీతిగా నాయన మమ్మల్ని భద్రపరిచి ఈ దినాన్ని మాకు ఇచ్చిన నీకు వందనాలు. అయా నీవిచ్చిన జీవం కొరకే నీ స్తోత్రాలు. అయినా సంఘాన్ని ప్రభు దీవించండి, ఆస్వాదించండి. సెయింట్ జాన్ లూథరన్ దేవాలయము, సంజీవ నగర్, రాజగంధ నగర్ ప్యారిష్ను నాయన ప్యారిష్లో పనిచేస్తున్న అభిషక్త అనభిషక్త బృందాలను బట్టి నీకు వందనాలు. అయా మరి డెలిగేట్ గారిని బట్టి నాయన పీసీసీ ఎల్సీసీ సంఘ పెద్దలను, శ్రేయ సమాజం, సండే స్కూల్ బిడ్డలను, ఎవరి బిడ్డలను ప్రభు దీవించండి, ఆస్వాదించండి. ఇది నా కార్యక్రమంలో సహాయ సహకారాలు అందిస్తున్న అయాని బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి. దయగలిగిన తండ్రి ప్రభా ఈ దినమంతను నాయన నీ కృపాక్షేమల వెంట ఉంచి ఆరాధన ద్వారా, పాటల ద్వారా, వాక్య సందేశం ద్వారా నీ పాద సన్నిధికి వచ్చి ఉండగా నీ దీవెన, నీ ఆశీర్వాదం, నీ కాపుదలు నిండుగా మెండుగా దయచేయమని. ఆయా భయంకరమైన దినాల్లో, దుర్దినాల్లో మేమున్నాము ప్రభా. అపాయకర దినాల్లో ఉన్నాము తండ్రి. ఆయా భయంకరమైన వ్యాధులు ఆయా ప్రపంచాన్ని చుట్టుముడుతుండగా నాయన మా చెంతకు రానొకటి చేసిన దేవాన్ని కొందనాలు. ఆనాడు ప్రభు ఈజిప్టులో నాయన ఇదిగో ప్రభా హెబ్రీలకు నాయన క్షేమం ఇచ్చిన దేవుడు, నాయన ఐగుప్తీయులకు వ్యాధులు వచ్చినప్పటికీ నాయన ఇశ్రాయేలును కాపాడిన దేవుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. నేడు నువ్వు ప్రభా మమ్మల్ని నీ రెక్కల చాటును భద్రపరచు నీకు వందనాలు. వ్యాధిని బంధించండి, సంపూర్ణమైన క్షేమకాలము మాకు దయచేసి నిన్ను నా తండ్రి స్తుతించే గొప్ప భాగ్యము. ఆలయాలు తెరవబడి ప్రభా మందిరాలు మేమందరం కూడి ఏకకంఠంతో నిన్ను ఆరాధించే గొప్ప అయా ఇదిగో సమయాన్ని ప్రభు మాకు దయచేయమని ఈ దినమంతా నీ కృపాక్షేమలు అంటూ ఉంచమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ పాటల పుస్తకం నుండి 33వ పాటను పాడుకుందాము. యెహోవా గద్దె ముందాట జనంబులారా మ్రొక్కిడి అన్న పాటను పాడుకుందాము. యెహోవా గద్దె ముందాట జనంబులారా మ్రొక్కుడి. యెహోవా గద్దె ముందాట జనంబులారా మ్రొక్కుడి. యెహోవా దేవుడే సుమి సృజింప జంపగర్తాయే, సృజింప జంపగర్తాయే. యెహోవా గద్దె ముందాట జనంబులారా మ్రొక్కుడి. స్వశక్తి చేతనాయానే మమ్మున్ సృజించే మాటిచే భ్రమించు గొర్రె రీతిగా దపంగా మళ్ళీ చేర్చెను, దపంగా మళ్ళీ చేర్చెను. యెహోవా గద్దె ముందాట జనంబులారా మ్రొక్కుడి. సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయనం. జగత్తు వేయినోళ్ళతో స్తుతించు దివ్యమౌ ధ్వని, స్తుతించు దివ్యమౌ ధ్వని. యెహోవా గద్దె ముందాట జనంబులారా మ్రొక్కుడి. ప్రభుత్వ ముందున తాకున్ అగున్ని ప్రేమ నిత్యము చిరంబు
నీదు సత్యము వసించు నెల్లకాలము వసించు నెల్లకాలము యెహోవా గద్దె ముందట జనంబు లారమ్రొకుడి. ఈనాటి ఈస్టర్ తరువాతి 4వ ఆదివారం కొరకే ఆరాధన క్రమాన్ని జరిపించుకుందాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రిలారా, యథార్థ హృదయంతో మన తండ్రిని దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములునే నొప్పుకొందు నన్ను కొండిని. మా సృష్టికర్త విమోచకుడు నేను సర్వశక్తి గల దేవా, దీనులము పాపులు మగుమేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియల వలన నీకు విరోధముగా పాపం చేస్తుందని ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరం గల నీ యొద్దకు ఆశ్రమకి వచ్చుచున్నాము. అందరూ కలిసి నాతో పాటుగా చెప్పండి. మా కొరకు చనిపోటుకై నీ జనదేక కుమారుచిన మిగిలిన కరుణగల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తం మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి సరైన జ్ఞానమును నీ వాక్యమును తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తుల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటుకి తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచి వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును. ఓ ప్రభా, ఈ రక్షణ అందరికీ దయచేయము. ఆమేన్. ఈశ్వర తరువాతి 4వ ఆదివారపు ప్రారంభ గీతం చదువుకుందుము. యెహోవా ఆశ్చర్యకార్యములు చేయుచున్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. యెహోవా తన రక్షణ వెల్లడి చేయుచున్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరుచున్నాడు. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేయుచున్నది. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండునట్లు మహిమ కలుగును గాక.
ప్రభువా మమ్మును కనికరి పోము. క్రీస్తు మమ్మును కనికరి పోము. ప్రభువా మమ్మును కనికరి పోము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలము రాందున ఇలాకు సమాధాన నరులక జనదయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాలా పరిపూర్ణ శక్తి గల పరమజనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతి శయమును మదిదాల చియు నీకు మహినిమా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము. ఏకకు మారం యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మూసికపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని అందు పరిపూర్ణ మహిమతో
ప్రబలుచున్నా ఎప్పుడు ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థన. ఓ దేవా, నీ అందు విశ్వాసం ఉంచి వారి మనసులను ఏకీవింపజేయుచున్నావు. నీ ప్రజలమైన మేము నీవు ఆజ్ఞాపించు దానిని ప్రేమించి నీ వాగ్దత్తం చేసిన వాటిని అపేక్షించుచు లోకమందు నానా విధమైన మార్పులు కలుగుచున్నను. నిజమైన సంతోషం ఎక్కడ కలుగునో అక్కడనే మా హృదయంలో నిలుపునట్లు కృప దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడే యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈస్టర్ తరువాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు. నా ప్రియ సహోదరులారా, మోసపోకడి శ్రేష్టమైన ప్రతి ఈవుయు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మీరి సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునే ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సువార్త పాఠ్యభాగముగా యోహాను సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 5వ వచనము నుండి 15వ వచనం వరకు. ఇప్పుడు నన్ను పంపివాని యొద్దకు వెళుచున్నాను. నీవు ఎక్కడికి వెళుచున్నావని మీలో ఎవడనూ నన్ను అడుగుటలేదు, కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పునందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోటు వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త లేక ఉత్తరవాది మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపచేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెలుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొందుచున్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పింపచేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటన్నిటినీ సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తామేమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రి కలిగి ఉన్నవనియు నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయనని నేను చెప్పితిని. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. సెయింట్ జాన్ లూథరన్ దేవాలయము, సంజీవయ్య నగర్, రాజీవ్ గాంధీ నగర్ ప్యారిష్ తరపున, గుంటూరు ప్యారిష్ తరపున మీ అందరికీ ఈస్టర్ తరువాతి 4వ ఆదివారపు మరి ఆరాధనలో పాల్పంచుకుని మీ అందరికీ మన ప్రభును లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలు. చెప్పనాలకు వందనాలు.
దేవుని యొక్క కృపలో మరి దేవాతి దేవుడు మనలను ఈశ్వర తర్వాతి 4వ ఆదివారంలో ప్రవేశపెట్టిన దేవాతి దేవునికే హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈనాటి వాక్య అంశము ప్రథమ ఫలము. మూలవాక్యము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము. సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. ప్రథమ ఫలముగా ఉండగలుగుటకు 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనములో దేవాతి దేవుడు అంటున్నాడు, విలువ పెట్టి వారు కొనబడిరి. మనము దేవాతి దేవుని బిడలము, ఈ లోకములో నివసించున్నాము. ఈ లోకంలో ఉన్న నిన్ను నన్ను దేవాతి దేవుడి లోకానికి పంపించింది. ఆయన మనలను విలువ పెట్టి కొనబడిన వారము అని సంబోధిస్తున్నాడు. 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనంలో విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. దేవాతి దేవుడు సెలవిస్తున్న మాట, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. వెలకట్టలేని పరిశుద్ధమైన పవిత్రమైన క్రీస్తు రక్తము చేత మనము విలువ కట్టబడ్డాం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుని మహిమపరచండి. దేహములతో దేవుని మహిమపరచాలి. దేహము జరిగించే కార్యాలను బట్టి, పరిశుద్ధ కార్యాలను బట్టి, పవిత్ర కార్యాలను బట్టి దేవుని నామాన్ని స్తుతించే బిడలుగా, ఘనపరిచే బిడలుగా నీవు నేను ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను అని రాయబడ్డది. నీవు నేను తల్లి గర్భంలో జన్మించింది ఒక జన్మైతే ఆయన కన్నాడు వాక్యము ద్వారా. అందుకే నికోదేము అడుగుతున్నాడు ధర్మ సందేశము, ఎలాగును మనం రక్షించబడాలి అంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా తిరిగి జన్మిస్తేనే కానీ దేవుని రాజ్య ప్రవేశం లేదని ప్రభు సెలవిచ్చున్నాడు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కన్నాడు. విలువ పెట్టి కొనబడిన వారము, వాక్యము ద్వారా సంకల్పము ప్రకారము ఆయన మనల్ని కన్నాడు. కనుక నూతన జీవితాన్ని మనం ప్రారంభించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, విలువ పెట్టి కొనబడిన వారు నీవు నేను, సత్యవాక్యం వల్ల కన్నాము అనగా జన్మించాము. నూతన జన్మ ప్రకారము మనము వాక్యం అనే పాల చేత అభివృద్ధి చెందాలి. దేవుని యొక్క సన్నిధిలో ఎదగాలి. ఎఫెసీయులకు రాస్తూ పౌలు పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో అంటున్నాడు, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన సొత్తైన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. దేవునికి బిడ్డలారా, దేవుని మహిమకు కీర్తి కలుగుటగా జీవించాలి. నీ దేహము దేవుని మహిమపరిచేదిగా ఉండాలి. నీ క్రియలు దేవుని మహిమపరిచేవిగా ఉండాలి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న సొత్తైన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అంటున్నాడు. తన మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న వాళ్ళం మనం, ఆయన కనినవారం మనం, ఆయన విలువ పెట్టి కొనబడ్డవారం మనం. ప్రభు పిల్లారా సెలవిస్తున్నాడు. పత్రికపాటు తీతుకు రాసిన పత్రికలో, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలు అంద ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. తన్ను తానే ఆయన అర్పించుకోవడానికి కారణము నిన్ను సొత్తైన ప్రజలుగా చేసుకోవడానికి, పవిత్రపరచడానికి, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి రిడెంప్షన్ పీపుల్గా చేస్తూ సత్క్రియలంద ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకునడానికి తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు.
దేవునికి బిడ్డలారా, దేవుడు తనకై తాను తన సొత్తుగా చేసుకొనబడిన వారు అనబడిన దేవుని సమాజము సంకల్ప ప్రకారము ప్రత్యేకించబడినదని చెప్పబడుచున్నది. అది దేవుని ఏర్పాటు కనుక వారి జీవితము ఎలాగుండాలని అంటే, 1 వినుటకు వేగిరపడువారుగా ఉండాలి, 2 మాట్లాడటకు నిదానించువారుగా ఉండాలి, 3 కోపించుటకు నిదానించువారుగాను, 4 వాక్యమును అంగీకరించువారుగాను, 5 వాక్య ప్రకారం జీవించువారై ఉండవలసి ఉందనే గుర్తులు చెప్పబడుతున్నాయి. దేవుని యొక్క బిడలుగా నీ ఉండాలనంటే వినుటకు వేగిరపరువాడుగా ఉండాలి. ఆ వినే మాట ఈ లోకం మాట అయి ఉండకూడదు, అది క్రీస్తును గూర్చిన మాట అయి ఉండాలి, దేవుని యొక్క మాట అయి ఉండాలి. ఆ మాటలు యందు నువ్వు అత్యాసక్తి కలిగి ఉండాలి. వినుటకు వేగిరపరువాడుగా వినడం ఎందుకు అనంటే, వినిన వాక్యాన్ని పిల్లరా విశ్వాసం మనకు వస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగును. విశ్వాసమే విజయానికి నాంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము. నువ్వు దేవునికి ఇష్టరాలుగా లేదు ఇష్టడుగా ఉండాలనంటే విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము రావాలని అంటే వినేవారుగా ఉండాలి. అందుకంటున్నాడు విశ్వాసులకు ప్రాణాధారము దేవాతి దేవుడే. రోమిలికి రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు, రోమన్స్ చాప్టర్ 10:11లో 10:11 ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడను సిగ్గుపడడని లేఖనములు చెప్పుచున్నవి. ఆయన యందు విశ్వాసముంచడం ద్వారా, ఆయన మాట వినడం ద్వారా విశ్వాసముంచు వాడు ఎవడనూ సిగ్గుపడడని లేఖనములు చెప్పుచున్నది. వినేవాళ్ళు ఎవరైనా కావచ్చు, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయింది. తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. ప్రభువు నామం బట్టి ప్రార్థన చేసేవారు. దేవుని యొక్క బిడ్డలారా, ఆయన విశ్వాసం ఉంచేవాడు ఎవడో సిగ్గుపడడు. ఆ విశ్వాసము సిగ్గుపరిచేది కాదు, విజయాన్ని ఇచ్చేది. అందుకంటున్నాడు సమీపించి ఆలకించుట శ్రేష్టము. యెషయా 65:11లో అంటున్నాడు, యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరిచి గాదునకు బల్లను సిద్ధపరచువారులారా, అదృష్టదేవికి పానీయార్పణమును అర్పించువారులారా, నేను పిలువగా మీరు ఉత్తరం ఇయ్యలేదు, నేను మాట్లాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దానిని చేసితిరి, నాకు ఇష్టము కాని దాన్ని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును, మీరందరూ వదకులోనగుదురు. దేవుని యొక్క మాట వినకపోతే నాశనము. దేవుని యొక్క మాట వింటే రక్షణ. దేవుని యొక్క మాట వింటే స్వస్థత. దేవుని యొక్క మాట నమ్మితే ఆశీర్వాదములు. దేవుని యొక్క మాట విననిపోతే దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది, వారిని మరణానికి అప్పగిస్తుంది. అదృష్టముగా మీకు నియమించబడదన్న ఖడ్గము అనగా మరణం. దేవునికి బిడ్డలారా, వినకుండుట వలన చెడు చేసి దేవునికి వ్యతిరేకులైన వాడు. అందుకనే ప్రకటన 2:7 అంటున్నాడు, చెవు గలవాడు వినుగాక. చెవులు గలవాడే వినగలిగిన వాడు, వినగలిగిన వాడే చెవి కలిగిన వాడు. సుమా, చెవి గలవాడే వినగలిగిన వాడు, వినగలిగిన వాడే చెవి కలిగిన వాడు. దేవుని యొక్క మాటను వినాలి, విన్న మాటను గైకొనాలి. ఆ యొక్క దేవుని యొక్క మాటను వినడం మాత్రమే కాదు, కానీ విన్న మాటను గైకొన్నవాడే రక్షించబడతాడు. ఉదాహరణకు మనం చూస్తున్నాము, ఒక దినాన్ని మనకి తుఫాను వస్తుందని హెచ్చరిక చెప్తూ ఉంటాడు. సముద్రవారం బెస్తవారం అందరినీ ఖాళీ చేయమని చెప్తుంటారు. ఆ మాట ఆ సెండర్ పంపినప్పుడు వీళ్ళు రిసీవ్ చేసుకోవాలి, ఆ మాటను కూడా నమ్మాలి. వస్తే వచ్చింది, అంత ఏం రాదులే అనుకుని కనుక ఒకవేళ వాళ్ళు ఖాళీ చేయకపోతే ఖాళీ చేసిన వాళ్ళందరూ బ్రతుకుతారు, ఖాళీ చేయని వాళ్ళందరూ మరణానికి పాత్రులు అవుతున్నారు. అలాగనే దేవుని మాట, ఈ రక్షణ మాట తన సేవకుల ద్వారా సువార్త ఆయన ప్రకటిస్తున్నప్పుడు ఎవరైతే నమ్మి ఆ మాటను విని ఆ వాక్యాన్ని గ్రహించి ఈ లోక పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధముగా జీవించడం ప్రారంభిస్తారో వారే రక్షించబడుతున్నారు.
దేవుని మాట విన్నవారు రక్షించబడతారు. దేవుని మాట వినని వారికి శిక్ష తప్పదు. అందుకంటున్నాడు, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లారా, మాట వినాలి, మాట వినాలి. నీ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ మాట్లాడే ప్రతి మాట నిన్ను జీవమరణానికి నిర్దేశిస్తుంది. యాకోబు పత్రికలో అంటున్నాడు ఆయన, యాకోబు 3వ అధ్యాయం 5వ వచనంలో, యాకోబు 3:5 వచనంలో, అలాగనే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా ఆదరపడును, అతిశయపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుకయే అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. దేవుని వాక్యం సెలవిస్తుంది, నాలుక ప్రకృతి చక్రముకు చిచ్చు పెట్టేదిగా ఉంది. విస్తారమైన మాట దోషముల మూట కనుకనే మాట్లాడటకు వేగిరపడకూడదు అంటున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, కోపము వినాలి, మాట మాట్లాడడం నిదానించి మాట్లాడాలి. వినుటకు వేగిరపరువాడుగాను, మాట్లాడటకు నిదానించేవారుగాను, కోపించుటకు నిదానించేవాడుగా ఉండాలి. కోపపడవచ్చు కానీ పాపం చేయకూడదు. కోపము ద్వేషాన్ని కలుగజేస్తుంది. కోపము గద్దింపు వరకే పరిమితమై ఉండాలి కానీ పగ సాధించు క్రియ అపవాది స్వభావం. కాపర్లలో అసలు తగని స్వభావము, కక్ష సాధింపు చర్యే. పౌలు కొరింథీయులకు ఉత్తరం రాస్తూ అంటున్నాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 5వ వచనంలో, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు ఆనందించేవారు ఉండాలి. దేవునికి బిడ్డలారా, దేవుని యొక్క నీతిని నెరవేర్చేవాడు, దేవుని సన్నిధిలో ఉన్నవారు, యేసయ్యను ప్రేమించిన వారు, ఆయన వలె నువ్వు నడుచుకోవాలి. ఆయన మనసు నీవు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండేది. ఆయన మనసు ఎలా ఉంటుందనగా, ప్రేమామయుడైన, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపిస్తుంది. ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమే సంతోషపడదు, సత్యమునందే ఆనందించే వారికి నీవు నేను ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వాక్యం అంగీకరించుము, వాక్యము దేవుడే. యోహాను 1:1 అంటున్నాడు, వాక్యానికి లోబడి ఉండుట దేవునికి లోబడి ఉండుటయే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పిల్లారా, సాత్వికముతో వాక్యాన్ని అంగీకరించాలంటున్నాడు. యాకోబు పత్రికలో ఆయన అంటున్న మాట 1వ అధ్యాయం 21వ వచనంలో, యాకోబు 1వ అధ్యాయం 21వ వచనంలో, ఆయన అంటున్నాడు, సాత్వికముతో అంగీకరించడము, వాక్యానుభవము, స్వీకరించుట, అనుసరించుట, అవలంబించుట, సంయుక్తంగా జీవితాలను భావంలో చూపించగలిగి ఉండాలి. ఉదాహరణకి ప్రేమ కలిగి ఉండుట ప్రయాసపడమనేది దైవచిత్తమైతే, ఎవరిని ప్రేమించగలిగితే ప్రేమ స్వభావం గలవారమని అంగీకరించబడతామో సరి చూసుకోవాలి. దేవునికి బిడ్డలారా, చూపిన ప్రేమ, దావీదు అబ్షాలోము ఎడల కలిగిన ప్రేమ, చూపిన ప్రేమ, ఆచరించదగిన ప్రేమ సరిపోల్చవచ్చు. ప్రథమ ఫలమై ఉండగలుటకు తన సంకల్పము ప్రకారము కొనబడిన వారమై ఉంటిమి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆదరణకర్త మన నిమిత్తమై, మన సంరక్షణార్థమై, మన కొరకు కావలిగా తండ్రి స్థానంలో అనుగ్రహించబడినవాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనంలో, యోహాను 16:7 అంటున్నాడు, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు వచ్చి పాపమును గూర్చియు
నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపచేయను. ఆయన నీలో లేకుండా నీవు ఒప్పుకోవు. దేవుని యొక్క ఆత్మ నీలో వచ్చినప్పుడే నీ పాపాన్ని నువ్వు గుర్తించగలుగుతావు, ఆ పాపాన్ని ఒప్పుకుంటావు. పాపమును గూర్చి నీతిని గూర్చి, నీతి తప్పి మన ప్రవర్తిస్తూ కూడా మనమే నీతిమంతులమని స్వనీతి మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ ఏది నీతి ఏది అవినీతి అనేది మనకు స్పష్టంగా తెలియాలంటే దేవుని యొక్క ఆత్మ నీ మీద నిల్చుండాలి. దేవుని దగ్గరికి నువ్వు రావాలి. ఆ వెలుగు దగ్గర నిలబడినప్పుడే, ఆ వాక్యం ముందు నీవు నిలబడినప్పుడే నీలో ఏమున్నదో ఆ చీకటి స్పష్టంగా కనపడుతుంది. అందుకే ఆయన ముఖకాంతి దగ్గరికి వచ్చినప్పుడు మోషే అంటాడు, మోషే నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నాయి. ఎప్పుడు కనబడ్డాయి అని అంటే ఆయన దగ్గరకు వచ్చినప్పుడే, ఆయన ముఖకాంతిలోకి వచ్చినప్పుడు నీవు నేను కూడా ఒప్పుకుంటాం. ఆదరణకర్త వచ్చినప్పుడే నువ్వు పాపమును గూర్చి గ్రహించే శక్తి నీకు వస్తుంది, నీతిని గూర్చి నువ్వు ఒప్పుకుంటావు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆదరణకర్త అందుకని ఆయన అంటున్నాడు, ఆదరణకర్త నేను వెళ్ళిన పిదపనే బాధ్యత తీసుకుంటాడని క్రీస్తు ప్రభు చెప్పడంలోని ఆంతర్యంను మనం గ్రహించవచ్చు. అప్పటి వరకు లోకంలో ప్రజలను మోసం చేసిన ఆత్మలు ఉన్నాయి. ఈ లోకంలో అనేక రకాల ఆత్మలు ఉన్నాయి. ఒకటి ఆయన అంటున్నాడు, మొదటి రాజుల గ్రంథము ద ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 22 22వ అధ్యాయము 23వ వచనంలో, యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. ఏ ఆత్మలు ఉన్నాయట? అబద్ధములాడు ఆత్మలున్నాయి. అనగా దీని లక్షణము లోపాన్ని కనిపెట్టడము, నీతికి విరుద్ధమైన చట్టబద్ధమే అని ప్రబోధించడం. అబద్ధమాడే ఆత్మలు ఉన్నాయి. రెండవదిగా మొదటి తిమోతి పౌలు సెలవిస్తూ అంటున్నాడు, మొదటి తిమోతి 4వ అధ్యాయం 1వ వచనంలో, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు, మోసపరిచే ఆత్మలు ఉన్నాయి. ఒకటి అబద్ధమాడే ఆత్మలు, 2 మోసపరిచే ఆత్మలు, మూడవదిగా మొదటి యోహాను ద ఫస్ట్ జాన్ చాప్టర్ 4:1లో 4:6లో మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. మూడో ఆత్మ భ్రమపరిచే ఆత్మ కనబడుతుంది. అనగా దీని ధర్మము ఏ రూపంలో దేవునిని చూడాలని ఆశించిన ఆ రూపంలో దేవుని చూపించగల ప్రవీణుడు. డాక్టర్ మార్టిన్ లూథర్ గారిని బైబిల్ తర్జుమా సమయంలో ప్రత్యక్షమై మోసం చేయడానికి ప్రయత్నించిన వాడు ఇతడే. ఈ శతాబ్దంలో చాలామందిని మోసం చేయడానికి అపవాది చేత వాడబడుచున్నవాడు ఈ భ్రమపరచు ఆత్మనే అన్ని దురాత్మలకు భిన్నంగా చేసింది. ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు ఇప్పటి వరకు లోకాన్ని భ్రమపరిచిన ఆత్మలు స్త్రీవాచకంలో ఫిమేల్ జెండర్స్ వాడబడ్డాయి. కానీ పరిశుద్ధాత్ముడు ఎట్టి పరిస్థితుల్లోనూ పుంలింగ స్వభావంలోనే వాడబడాలి. కనుక పరిశుద్ధాత్మ వచ్చింది అని పలకడము ఘోరమైన నేరం అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఘోర పాపానికి కూడా దారితీస్తుంది. క్రీస్తుకు ప్రతినిధి, క్రీస్తు స్వభావంలో అనుగ్రహింపబడిన వాడు పరిశుద్ధాత్ముడు. పురుష రూపమును అనునది గ్రహించాలి, ఉచ్చరించాలి. పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా అనుగ్రహింపబడి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు చేసే పనులు 3 ఉన్నాయి. ఒకటి, మనలను జ్యేష్ఠపుత్రులుగా బలపరచనై ఉన్నాడు, పోషించనై ఉన్నాడు, స్థిరపరచనై ఉన్నాడు. యోహాను సువార్త 16:8లో యోహాను సువార్త 16:8లో ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపచేయును. లోకాన్ని ఒప్పింపచేసేవాడు పరిశుద్ధాత్మ.
పాపమును గూర్చి ఒప్పింపజేస్తాడు, నీతిని గూర్చి ఒప్పింపజేస్తాడు, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తున్నాడు అని క్రీస్తు ప్రభువే స్పష్టంగా చెప్పడం మనం గ్రహించాలి. పరిశుద్ధాత్మ తాను చేయు పనులను విడిచి, దేవుడు ఆజ్ఞాపించిన పనులను విడిచి విస్మరించి లోకమును మాటల గారడిలో పాడించడం, నాట్యం ఆడించడం, గద్దించి బుద్ధి చెప్పి ఒప్పింప చేయడం పరిశుద్ధాత్మని పనియే. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి నడిపించును, మీకు సంభవించబో సంగతులను మీకు తెలియచేయను. పాపమును ఒప్పింపచేసిను అనడంలో పాపమనగా ఆజ్ఞాతిక్రమమని, పాప క్రియలు చేయట పాపమని సహజంగా భావింతాం కానీ ఒప్పుకోము. ఉదాహరణకి నిర్గమకాండం 9:37 ఫరో అంటున్నాడు, నేను పాపం చేశాను అన్నాడు, కానీ తను ఒప్పుకోలేదు, పశ్చాత్తాపం చెందలేదు, కనుక మరణానికి పాత్రుడయ్యాడు. సంఖ్యాకాండం 22:34 బిలాం కూడా అంటున్నాడు, నేను పాపం చేశానని, కానీ ఆయన ఒప్పుకోవట్లేదు. యెహోషువ గ్రంథం 7:20 ఆకాన్ అంటున్నాడు, నేను పాపం చేశాను అన్నాడు, కానీ ఒప్పుకోలేదు. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పాపమును తెలుసుకోవడం వేరు, పాపమును ఒప్పుకోవడం వేరు. పాపం చేశాము అని తెలుసుకోవడం వేరు. నేను పాపం చేశాను అన్నంత మాత్రాన ఆ పాప క్షమాపణ నీకు దొరకదు. ఆ పాపమును పశ్చాత్తాపపడి ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడే నీవు పాప క్షమాపణ పొందడానికి అర్హత పొందుతావు. పాపను గ్రహించాడు, పాపిని అని ఒప్పుకున్నాడే, కానీ ఆ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోలేదు ఇస్కరియోతు యోధా కూడా మత్తయి సువార్త 27:4 ఇస్కరియోతు యోధా కూడా నేను పాపం చేసి నిరపరాధ రక్తం అప్పగించానని అన్నాడే, కానీ పాప క్షమాపణ దొరికే ప్రభు దగ్గరికి రాలేకపోయాడు, క్రీస్తుని వేడుకోలేకపోయాడు, మనశ్శాంతి దొరకగా మరణానికి పాత్రుడయ్యాడు. దేవునికి బిడ్డలారా, అందుకనే మనం ఒప్పుకోవలసిన పాపం ఏదో గ్రహించగలగడము మహద్భాగ్యము. 2 పేతురు 2:4 దేవదూతల పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక వారిని అప్పగించినట్టు. కనుక ఎవరు పాపం చేసినా తప్పించుకోలేము. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఈ లోకంలో మనము మరణానికి పాత్రులవుతున్నాము. కనుక ఇక్కడికి మనం గ్రహించినట్లయితే దేవదూతలు పాపం చేసినప్పటికీ అవి గెంటివేయబడ్డాయి, దేవుని నుంచి దూరం చేయబడ్డాయి. ఆది తల్లిదండ్రులు ఆదామవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు ఆయన సన్నిధిలో నుంచి వారిని గెంటివేశాడు. పాపం ఆయన దగ్గర నుంచి దూరం చేస్తుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రికలో 2:9 మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము చేయవారగుదురు. పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులమని పాపం చేయవారవుతున్నాం సుమా. దేవుని యొక్క బిడ్డలారా, 1 సమూయేలు 2:10 ఏలీ కుమారులు చేసిన పాపం ఏంటి? సామెతలు 24:9 మూర్ఖుని యోచన పాపం అంటున్నాడు. సొలొమోను ప్రార్థన చేయకుండాటే పాపం అంటున్నాడు. క్షమాపణ గుణము లేకుండాటే పాపము. మాట మీద నిలబడని ఎడల పాపం అగుతుంది. ద్వితీయోపదేశకాండం 15:9 కనికరము చూపకుండుట పాపము. 1 సమూయేలు 12:23 ప్రార్థన మానుట పాపం అని సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సామెతలు 14:21 పొరుగు వారిని తిరస్కరించుట పాపం అవుతుంది. కీర్తన 19:13 దురాభిమాన పాపము కలిగి ఉండడము. దురాభిమాన పాపం అని అంటే కీర్తన 19వ కీర్తనలో 13వ దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. దురాభిమాన పాపం అని అంటే ఓవర్ కాన్ఫిడెన్స్. ప్రభు మీద ఆధారపడకుండా నీ మీద నీవు అధికంగా ఆధారపడడం కూడా పాపమే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లేవి 19:18 పొరుగువానిని గద్దెంపకుండుటే పాపమే. ఇలాగున జీవగ్రంథంలో
అనేక రీతిలుగా పాపము వ్యక్తీకరించాడు. ఏ బలహీనత మనలో ఉన్నదో అది విడివిటయే దేవుని చిత్తమై ఉంది. ఏ బలహీనత మనలో ఉన్నదో గ్రహించగలసి ఉంది. కనుక ఒప్పుకొనవలసిన పాపం ఏమిటి? నీతిని గూర్చి ఒప్పింపచేయుటకును పరిశుద్ధాత్ముడు చేయు రెండవ పనిని ఇక్కడ చెప్పబడుచుంది. మత్తయి సువార్త 3:15 మత్తయి సువార్త 3:15 యేసు ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. గనుక అతడు అలాగూ కానిచ్చాడు. నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నది గనుక నీతి ఏమై ఉన్నది? నీతి నెరవేర్చుట ఏమై ఉన్నది? మూడో పని తీర్పును గూర్చి ఒప్పింపచేయుట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీతి అనగా ప్రభువైన క్రీస్తే. నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. నీతిమంతుడు అనగా దేవుని మాట వినినవాడు, దేవుని చేత నీతిమంతుడని పిలువబడినవాడు ప్రభువైన క్రీస్తు. ఈయన యందు ఏ పాపము లేదని నిరూపించబడ్డవాడు. కనుక దేవునికి బిడ్డలారా, ఈ లోకంలో ప్రభువైన క్రీస్తుని నమ్మడం ద్వారా నీవు నేను కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీవు నేను కూడా క్రీస్తును నమ్మడం ద్వారా, యేసు ప్రభు రక్షకుడని నమ్మడం ద్వారా, యోహాను సువార్త 20:30-31 యేసు దేవుని కుమారుడని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయనందు జీవం పొందినట్లును ఇవి రాయబడ్డాయి. నమ్మితే నీకు జీవము, నమ్మితే నీకు రక్షణ, నమ్మితే నీ ఆత్మకు శాశ్వత కాలం ఉండే జీవాన్ని ప్రసాదించి క్రీస్తుని నమ్మడం ద్వారా ఈ లోకంలో మనము పాపం చేశాము. జన్మతః పాపులమే, కర్మతః పాపులమే. కానీ చేసిన పాపములను ఒప్పుకోవాలి, అనగా పరిశుద్ధాత్మని మనం ఆహ్వానించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే నీ పాపాన్ని ఒప్పింపజేస్తాడు. దుఃఖములో వేదనతో నువ్వు ఒప్పుకుంటావు. ఎప్పుడైతే నాతాను ప్రవక్త వెళ్ళి ఆ యొక్క దావీదుతో గద్దించినప్పుడు నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. పశ్చాత్తాపం చెంది కీర్తనలు రాశాడు. పరుపు కొట్టుకుని పోయేంతగా ఏడ్చి కన్నీటి ప్రార్థన ద్వారా తన పాపము నుంచి, మరణాన్ని నుంచి తప్పించుకున్నాడు. లేని పక్షంలో దినాన ఆయనకు మరణమే. కానీ వెంటనే పాపాన్ని ఒప్పుకున్నాడు. పాపమును కప్పుకొనక ఒప్పుకున్నవాడు రక్షించబడతాడు. ఎందుకనగా ఆయన నీతిమంతుడు. నీ పాపములను సముద్రంలో పడవేసి ఒక్కటైనను జ్ఞాపకం చేసుకునకుండా నీకు క్షమాపణ అందించి పరలోక భాగ్యాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు నేను కూడా పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు రావడం ద్వారా నీ యొక్క జీవితంలో నీ రహస్య పాపములు కూడా ఒప్పుకుందాము, విడిచిపెడదాము, ప్రభుని వెంబడిందాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం మీ హృదయములకును తలంపులకును కావలియుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన, దీవెన ఆశీర్వాదం నాటి కార్యక్రమాన్ని ముగించుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరమ గల దేవ, అత్యంత కృపగలిగిన నా పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ అనంతమైన ప్రేమను బట్టి, ఆదికాల సంకల్పను బట్టి ఈశ్వర తరువాతి 4వ ఆదివారంలో ప్రవేశపెట్టిన విధానం కొరకు నీకు వందనాలు అయ్యా. ఎందరైతే తమ గృహముల యొద్దుండి ప్రభా నీ వాక్యాన్ని అత్యాసక్తితో విని నాయన జీవాన్ని పొందుకోవడానికి సహాయం అందించండి. నాయన సంఘాన్ని ప్రభు దీవించండి. సెయింట్ జాన్ లోదరం దేవాలయము, సంజీవయ్య నగర్, రాజీవ్ గాంధీ నగర్ ప్యారిస్ని బట్టి వందనాలు నాయన. గుంటూరు ప్రాంతంలో నాయన నీవిచ్చిన ప్రభా ఈ యొక్క ఆలయం బట్టి నీకు వందనాలు నాయన. ఆలయంలో పనిచేస్తున్న అభిషక్త బృందాన్ని దీవించండి, ఆశీర్వదించండి. డెలిగేట్ గారిని బట్టి, PCC LCC సంఘ పెద్దలు బట్టి, శ్రేయల సమాజం సండే స్కూల్ బిడ్డలు ఎవరి బిడ్డలు అయా సండే స్కూల్ టీచర్ గారిని బట్టి నీకు వందనాలు. ఇది నాన్న ప్రభా మరి ఈ మీడియా తీయడానికి సహకరిస్తున్న సండే స్కూల్ టీచర్లను బట్టి నాయన ఇదిగో ప్రభు రీతిగా వాయిద్య సహాయం అందించిన నీ దాసుని బట్టి అయా మరి పెద్దలను బట్టి నీకు వందనాలు నాయన. బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలు దీవించండి. అనేకులకు ప్రభా ఈ మీడియా ద్వారా నాయన నీ వాక్యాన్ని ప్రభు అందించడానికి సహాయం అందించండి. నీకు వందనాలు నాయన. ఆయా ఇబ్బందులు, ఇరుకుల్లో, శోధనలో, వ్యాధుల్లో ప్రభా ఆయా ఆర్థిక ఇబ్బందులు సతమతమవుతున్న ప్రతి కుటుంబాన్ని దర్శించమని అడుగుచున్నాను నాయన. నీ సహాయం అందించమని అడుగుచున్నాను తండ్రి. నీవే నమ్మదగిన సహాయకుడు ప్రభా. అన్ని మార్గాలు మూసుకుపోయిన పరలోకము మార్గము, ఆకాశ మార్గము మా కొరకు తెరిచి ఉంచిన దేవుడు తండ్రి నీకు వందనాలు అయ్యా. ఇదిగో ప్రభు నీ సహాయం అందించండి అయ్యా. ఈ వేసవి కాలంలో అయా వృద్ధులను ప్రభు కాపాడండి, పసిబిడ్డలను కాపాడండి, గర్భిణీ స్త్రీలకు నీ సహాయం అందించండి. సులభమైన ప్రసవాలు దయచేయండి, తల్లికి బిడ్డ క్షేమను అనుగ్రహించండి.
యవన బిడ్డలందరూ ప్రభా తమ తమ పరీక్షలు సిద్ధపడుచున్నారు నాయన. అయా వారు మంచి మార్కులతో నాయన పాస్ అవ్వడానికి, చదవడానికి సహాయాలు అందించారు. దయగల తండ్రి, ఆయా ఉద్యోగాలు కోల్పోయి ఆయా గృహాలు వద్దే ప్రభున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నా. తిరిగి నాయన వారి యొక్క పనుల్లో ఆయా మరలా తిరిగి వెళ్ళడానికి, ఆయా పాఠశాలలు, ఆయా ప్రభా పరిశ్రమలు, ఆయా నాయన వ్యాపార సంస్థలు సమస్తము తెరవబడడానికి నీ సహాయం అందించమని అడుగుతున్నాను నాయన. అయా ఈ భయంకరమైన కరోనా వ్యాధి నుంచి, మరణకరమైన రోగం నుంచి మమ్మల్ని తప్పించి రక్షించి కాపాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయా ప్రభా ఆసుపత్రిలో ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. అయా ఇదిగో కరోనా వార్డులో పనిచేస్తున్నా ఆయా వైద్య బృందానికి నాయన, డాక్టర్లు, నర్సులను ప్రభా స్టాఫ్ను దీవించండి. వారికి ఎటువంటి ప్రమాదాలు వాటిని కాపుదలు దయచే నాయన. సమాజ సేవ చేస్తున్నానైనా అయా ఇదిగో ప్రభా ప్రమాదానికి ముందుండి అయా నిలబడి పనిచేస్తున్న పోలీసు డిపార్ట్మెంట్ను నాయన ఇదిగో ప్రభా ఇంకను తండ్రి అయా మరి తన విద్యా వాలంటీర్లను బట్టి నాయన ఇంకను ప్రభా పనిచేస్తున్న ప్రతి గవర్నమెంట్ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. ప్రత్యక్ష పరోక్షంగా పనిచేస్తున్న మున్సిపాలిటీ సిబ్బందిని బట్టి ప్రార్థిస్తున్నాను నేను. అందరూ దీవించండి, ఆస్వాదించండి. రక్షణ కవచంలో బిడ్డలను భద్రపరచండి నాయన. సేవను ఇంకను ప్రభా అభివృద్ధి చేయి. వ్యాధి ప్రభా ఇదిగో తండ్రి కంట్రోల్ అవ్వడం సహాయం అందించి నాయన త్వరగా మేము కోలుకుని నాయన అయా ఇదిగో ప్రభా కరోనా రహిత దేశముగా మా దేశాన్ని ప్రకటించమని అడుగుతున్నాను నాయన. భారతదేశాన్ని దీవించమని అడుగుతున్నాను తండ్రి. నా దేశాన్ని దీవించమని అడుగుతున్నాను ప్రభా. నీ రక్షణ కవచంలో ఉంచమని అడుగుతున్నాను. నీ రక్తాన్ని ప్రోక్షించమని అడుగుతున్నాను. త్వరలో ప్రభా కోలుకుని నాయన ఇదిగో ప్రభా మరి ప్రతి బిడ్డలు తమ తమ జీవనోపాధులు కొనసాగించుకోవడానికి నీ సహాయము, నీ అనుమతి ప్రభును దయచేయమని అడుగుచున్నా. సమస్తము నీ వశంలో ఉన్నాయి నాయన. వాక్యము కరువగును అని ప్రభుని వాక్యం సెలవిచ్చింది నాయన. ఇలాగను కరువు అవుతుందని ఎవరు అనుకోలేదు కానీ ప్రభా, అయినను ప్రభు ఇదిగో తండ్రి మరలా నీ కృపను కనికరమును మాకు ఉంచావు. ఈ ఉగ్రత దినమును దాటి నాయన దాచి ఉంచినందుకు నీకు వందనాలు, దాటింపజేస్తున్నందుకు నీకు వందనాలు. ఇంకా నువ్వు ప్రభా ఎటువంటి అపాయములు, ప్రమాదములు, ఇరుకులు, ఇబ్బందులు లేకుండా ప్రభా నీ బిడ్డలకు దయచేయండి నాయన. నీ రక్షణ దయచేయండి, సహాయం అందించమని. సంఘాన్ని ప్రభు దీవించండి. మరలా మేము కలుసుకునే గొప్ప భాగ్యము, ఏకమ్మగా కూడి ఆరాధించే ధన్యత ప్రభ నువ్వు దయచేయమని. పాపం ప్రభా తెలిసి తెలియ చేసిన ప్రతి దాని పాపం నుంచి నాయన ప్రజలను కాపాడని క్షమించండి. మరి ఎవరి యొద్దకు మేము వెళతామని అయినా నీవే కదా ప్రభ క్షమించే దేవుడు, నీవే రక్షించే దేవుడు, నీవే కృప చూపే దేవుడు, నీ సహాయం అందించే దేవుడు. ప్రభా ఇదిగో నీ వద్దకు వచ్చి ఉన్నాం, నీ సహాయం మాకు అందించమని. ఈ వాక్యాన్ని వినిచిన బిడ్డలందరూ ప్రభా ఆత్మీయ మేలులు పొందడానికి, నీ వాక్యాన్ని గ్రహించడానికి, అందులో ప్రభా ఇదిగో తండ్రి ఆత్మీయమైన అయా ప్రభా ఫలాలు పుష్పించడానికి, ఫలించడానికి నీ సహాయం అందించమని. నీ నామ మహిమార్థమే సంఘాన్ని వాడుకొనమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి అందు నెరవేరును గాక. అనిందిన ఆహారం నీడు మాకు దయచేయము. మేడల అపరాధం చేసే వారికి క్షమించిన ప్రకారం మా అపరాధులను మన్నించము. మమ్మల్ని శోధనలను త్యాగాదిష్టుడు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి, ఆమేన్. ప్రభు నిన్ను ఆస్వాదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి మీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవన నమ పెంపుగా నీ సేవ ప్రియము పనునరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆశక్తితోనే ననిశము సేవింప బాసురమగునాత్మ వాసికెక్కగనిచి. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా.